జనావాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడంపై ఆందోళన ఉధృతం చేస్తారు మహిళలు. కడప స్థాయిపేటలో ఓ మద్యం షాపులకు దూసుకెళ్లి మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి షాపు షటర్లను మూసివేశారు. జనావాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో స్కూలు పిల్లలు మహిళలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. తాగుబోతులు మత్తులో నేరాలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి మద్యం షాపును తొలగించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్థానిక మహిళలు. ఎక్కడైనా కూడా ఇక్కడ పెట్టుకోండి, కానీ ఇక్కడగా పెట్టేదానికి వీలు పడదు సార్. మహిళలు ఎవరు కూడా ఇక్కడ ఒప్పుకోరు. ఇప్పుడే ఇండ్లలో జరిగేదే కష్టంగా ఉండే, చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడే ఇక్కడ వచ్చి తాగి నిన్నటి నుంచే ఈ పొద్దుటికే పక్కన ఇంట్లో వాళ్ళకి ఇంటికి పోయి డోర్ కొట్టినారు సార్. ఇక్కడ తాగి ఇక్కడ టిఫిన్ కానీ మేము ఏదో దానికి అంగళ్ళకి కానీ వస్తూ ఉంటాము. కాకపోతే ఈ బ్రాండ్ షాప్ పెట్టడం వల్ల అందరూ తాగి ఎట్లంటే అట్లా మాట్లాడడం, లేదంటే ఎట్లంటే అట్లా దురాశలతో చూడడం చాలా జరుగుతుంది. కాబట్టి ఈ బ్రాండ్ షాప్ని మూసేయాలి. ఈ బ్రాండ్ షాప్ మాకొద్దు. కానీ ఈ పాలంపల్లెలో ఈ బ్రాండ్ షాప్ ఎందుకంటే అసలు ఈ బ్రాండ్ షాప్ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారమే మద్యం షాపులకు అనుమతి ఇస్తున్నామన్నారు మంత్రి జవహర్. గ్రామాల్లో మద్యం షాపులు వద్దని మహిళలు అంటే అక్కడ అనుమతి ఇవ్వం అన్నారు ఆయన. కొన్ని చోట్ల వ్యాపారస్తుల మధ్య విభేదాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. జనం క్యూ లైన్ లో నిలబడి మరీ కొంటుంటే అమ్మకుండా ఏం చేయగలమంటున్న మంత్రి జవహర్తో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మద్యం షాపులు పూర్తిగా తెరుచుకోని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. దీంతో మద్యం దొరక్క మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కొత్తగా ఆ పాలసీని తీసుకువచ్చి నిబంధనలను సవరించడం ద్వారా అన్ని షాపులను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో మరికొద్ది రోజుల పాటు ఈ మద్యానికి సంబంధించి వివాదాలు, కొరతకు సంబంధించినటువంటి వివాదాలు కొనసాగే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మద్యం షాపులను గ్రామాల్లోకి తీసుకువెళ్లడంపై ఆ గ్రామాల్లో కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కూడా తీవ్ర వివాదాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిణామాలపై ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఎటువంటి ప్రణాళికతో ఈ సమస్యను అధిగమించబోతుంది అనే విషయాలు మనం మంత్రి జవహర్తో మాట్లాడదాం. సార్, చూసుకున్నట్లయితే భారీగా షాపులు మూసివేసినటువంటి పరిస్థితి, ఎప్పటికీ దీన్ని అధిగమించవచ్చు? కేబినెట్ నిర్ణయం తర్వాత కూడా ఎందుకు దానికి సంబంధించినటువంటి రూల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేది దాన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటక కానీ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వాళ్ళు సవరణ చేసినప్పటికీ ఆ సవరణ మీద ఏదైనా లెగాలిటీ ఏమైనా ఇబ్బంది వస్తుందనే ఒక చిన్న దీంతోనే అనుమానంతోనే ఈరోజు వరకు అలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఏమైనప్పటికీ ఈరోజు సాయంత్రానికి కానీ రేపు సాయంత్రానికి కానీ ఒక ఫైనలైజేషన్ వచ్చేసి అన్నీ కూడా సెటిల్ అవుతాయి. ఇష్యూస్ కూడా ప్రధానంగా మహిళలు చేస్తున్నటువంటి ఆందోళనలో ఏదైతే ఆందోళనలు ఉన్నాయో ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో కాకుండా పూర్తి స్థాయిలో వారికి కోరుకున్న విధంగానే జరుగుతుంది తప్ప మహిళలు ఎక్కడ దయచేసి ఆందోళన చెందవద్దని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళలకు సంబంధించి పోరాటాలు అక్కర్లేదు, ప్రాతినిధ్యం చేస్తే ఏ ప్రాంతంలో మార్చాలనేది కూడా ఇమ్మీడియట్గా చేసి చూపించేటటువంటి ఏర్పాటు చేస్తాం. దయచేసి మహిళలు వేరే రకంగా చేయొద్దు. కొన్ని అయితే వ్యాపార పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా, వ్యాపార వైరం వల్ల కూడా కొన్ని చోట్ల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మహిళలు ఇండస్ట్రియల్ ఏరియాలోకి వచ్చి రెసిడెన్షియల్ ఏరియాలు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రెసిడెన్షియల్ ఏరియాలు నోటిఫై చేసినప్పుడు రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సపరేట్ చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయనేది అన్ని కూడా నా టేబుల్ మీద ఉన్నాయి. అన్ని కూడా చూసి తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో గైడ్ లైన్స్ అనుకూలంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే మన క్యాబినెట్లో కూడా మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ని కన్వర్ట్ చేయడం విషయంలో కూడా డిసిషన్ తీసుకున్నాం. ఈరోజు సాయంత్రానికి రేపు ఉదయానికల్లా ఏదో ఒక కొలిక్కి ఈ వ్యవహారం అంతా కూడా పరిష్కారం అవుతుందని ఆశిస్తా ఉన్నాం. మొత్తం మద్యం షాపులు, బార్లలో ఎన్ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఓపెన్ చేయగలిగారు? ఇంకా ఎన్ని ఓపెన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది? నిన్న సమాచారం ప్రకారం 23% A4 షాపులు తెరిపించగలిగాం.
11% మాత్రమే బార్లు తెరిపించగలిగాం. ఈ రోజు కొంచెం ఆశాజనకంగా ఉందని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అవి కూడా చూసిన తర్వాత పూర్తి కన్సల్టేట్ చేసి వాస్తవ పరిస్థితులు మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే మద్యం పాలసీ వచ్చిన తర్వాత ఈ కొత్త పాలసీలో కొంత అవగాహన ఇబ్బంది వల్ల కొంత మనం ప్రొవిజనల్ లైసెన్స్లు కూడా ఇవ్వలేకపోయాం. అవసరమైతే ఎక్కడైనా సరే ఇలాంటి ఇష్యూస్ మీద సరైన ఇది లేకపోతే ప్రొవిజనల్ లైసెన్స్లు ఇవ్వడానికి కూడా చూసిన తర్వాత దాన్ని కూడా ఇచ్చేసి తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 8 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తర్వాత 8 రాష్ట్రాల్లో అమెండ్మెంట్స్ చేశారు, అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకున్నారు. కానీ ఎందుకు మీరు జూలై 1 నుంచి మద్యం విధానం మారుతుందని తెలుసు, ఆ తర్వాత 500 మీటర్ల దూరంలో ఉన్న షాపులను ఎత్తివేయాలని తెలుసు, కానీ ఎందుకు శాఖ సన్నద్ధం కాలేకపోయింది? శాఖ సన్నద్ధత అనేది కొత్తగా అధికారుల నియామకం కానీ నేను కూడా కొత్తగా శాఖలో బాధ్యతలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి తప్ప ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేయడం అయితే కాదు. ఎందుకు ఇప్పుడు జరిగింది 3వ రోజు, ఇది ఇంకొక రోజు లేదా ఒక్క రోజుతో కంక్లూడ్ చేస్తాం. మద్యం అలవాటు చేయడం మా విధానం కాదు, మద్యం పాలసీని మరింత సరళతరం చేయాలనేదే మా విధానం అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ డీనోటిఫై చేయడం ద్వారా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉందో వాటికి భిన్నంగా వ్యవహరించారనేటటువంటి ఒక విమర్శ కూడా మీపై వస్తుంది కదా. అలా విమర్శకి మనం సమాధానం చెప్పాలంటే సమాధానాలు మీరే చెప్పాలి. టీవీల ద్వారా వచ్చేటటువంటి ప్రజా ఆగ్రహం కానీ ఎక్కడా పెట్టకపోవడం కానీ లైన్లో నిలబడి మందు కొనుక్కుంటున్న పరిస్థితి వచ్చిందంటేనే మనం ఫ్రీ చేయలేదని, దానికి వేరే సాక్ష్యాలు లేకపోతే ఎవరో అపోహపడేదాన్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవట్లా. ఈ లైన్లో కొనుక్కొని మీరు చెప్పిన మందు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరింత దోపిడీకి గురవుతా ఉన్నారు. కొన్ని షాపులకు మాత్రం ఇప్పటివరకు అనుమతులు రావడంతో అదొక రకమైనటువంటి దోపిడీ ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఏమాత్రం నిఘా ఉంది మీ శాఖ నుంచి? పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా సరే ఎంఆర్పీ కన్నా అదనంగా అమ్మితే ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఏంటంటే కొంచెం ఈ కెలామిటీ నడుస్తున్నందువల్ల ఎవరెంత అమ్ముతున్నారనే కన్ఫ్యూజన్లో ఉంది డిపార్ట్మెంట్. ఈ రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ పంపించాను అక్కడికి, వాళ్ళు రిపోర్ట్ రావడం చర్యలు తీసుకున్నారు. చివరిగా ఒకటి చెప్పండి, హైవేలకు దగ్గర నుంచి గ్రామాల్లోకి షాపుల్ని తరలిస్తా ఉన్నారు, త్వరితగతిన ఓపెన్ చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో. అది కొంత ఇష్యూగా తయారవుతుంది ఆ ప్రాంతాల్లో. ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి అంచనాల ప్రకారం ఎన్ని షాపులు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని చోట్ల వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తా ఉన్నారు? ఇప్పుడు నా దగ్గర 13 చోట్లగా రిపోర్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా మీరు చూస్తా ఉన్నారు టీవీల్లో కూడా ఎర్ర జెండాలు ఎక్కువ కనపడి కావాలని ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల వాస్తవంగా మహిళల్లో ఎక్కడైతే జెన్యున్గా వచ్చినా అవి చెప్తా ఉన్నారో అది ఖచ్చితంగా మారుస్తాను. నేను ఆల్రెడీ 2-3 కూడా ఇష్యూస్ ఇచ్చాను వాటిని క్లోజ్ చేయమని. ఎందుకంటే ద్వారపూడి విజయనగరం జిల్లాలోది, అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాలోది, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇవన్నీ నా దృష్టికి ప్రాతినిధ్యం చేసినన్ని చేయగలిగాం. ఈ రోజు సాయంత్రానికి మద్యం షాపులకు సంబంధించినటువంటి వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి చెప్తా ఉన్నారు. ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూనే వేరే రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఏ రకంగా అమలు చేయవచ్చనే అంశంలో కొంత లోతుగా కసరత్తు తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం అమరావతి.